మదనపల్లి ఎంపీడీఓ గారు తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అలాగే నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుపై ఈరోజు బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీరు గమనిస్తే మదనపల్లి ఎంపీడీఓ గారు మామూలుగా పంచాయతీరాజ్ రూల్స్ కానీ ఏవైనా గవర్నమెంట్ రూల్స్ అన్నీ కూడా వేరే ఎంపీడీఓలకి, నాకు మాత్రం నేను పెట్టుకున్నవే రూల్స్, నాకు సంబంధించి నేను ఎలా వ్యవహరిస్తే అదే చట్టం, దాన్నే అందరూ మదనపల్లిలో ఉన్న కార్యదర్శులు కానీ మదనపల్లి పంచాయతీలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పి వ్యవహరిస్తున్న ఎంపీడీఓ గారిపై తక్షణమే చర్యలు తీసుకొని అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి ఈరోజు కోరడం జరిగింది. మీరు గమనిస్తే సహజంగా ఎవరైతే పంచాయతీ సెక్రటరీలు ఎవరైతే ఉంటారో వారికి వారు ఎక్కడైతే వాళ్ళ ప్లేస్మెంట్స్ కానీ వాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేయాలని కానీ అవన్నీ కూడా కలెక్టర్ గారు నిర్ణయిస్తారు. కలెక్టర్ గారి దగ్గర నుండి వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి. ఏవైతే కలెక్టర్ గారి దగ్గర నుండి ఆర్డర్స్ వస్తాయో ఆ ఆర్డర్స్ ఫాలో అవుతూ ఎంపీడీఓ గారు వాళ్ళకి ఎక్కడ కలెక్టర్ గారు పోస్టింగ్ ఇచ్చింటారో అక్కడ పోస్టింగ్ ఇవ్వాలి. కానీ మదనపల్లిలో మాత్రం ఎంపీడీఓ గారు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ మాత్రమే కార్యదర్శులు పనిచేయాలా అంటే కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ కానీ కలెక్టర్ గారు ఇచ్చిన పోస్టింగ్ కానీ కలెక్టర్ గారు నియమించినవి ఎక్కడ కూడా ఆయన పట్టించుకోకపోవడమే కాకుండా ఎవరైనా వాటిపైన ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేయడం అయితే జరుగుతుంది. మీరు గమనిస్తే ఇక్కడ మదనపల్లికి సంబంధించి ప్రొసీడింగ్స్ ఆఫ్ మండల్ పరిషత్ ఆఫీసర్ ప్రెసెంట్ శ్రీ తాజ్ మసూర్ గారు అని ఇచ్చారు. ఈయన ఏమని ఇస్తారంటే ఇక్కడ వాళ్ళు ఎవరైతే కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్స్లో ఉంటారో వారిని ఈయన ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా వాళ్ళని ఒరిజినల్ పోస్టింగ్ ఉన్న వాళ్ళని ఎత్తేసి ఈయన ఆయనకు కావలసిన సెక్రటరీలని వాళ్ళని ఆయనకి ఇష్టం వచ్చిన పంచాయతీలో డిప్యుటేషన్ కింద నియమించుకోవడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కానీ ఎక్కడ కూడా డిప్యుటేషన్ వేయకూడదని చెప్పి ఖచ్చితంగా నిబంధన అయితే ఉంది. మరి ఆ నిబంధనల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ నిబంధనల్ని ఏమాత్రం పాటించకుండా ఆయనకు నచ్చిన సెక్రటరీలని ఆయనకు అనుకూలంగా ఉన్న సెక్రటరీలని ఆయనకి ఎక్కడైతే రెవెన్యూ బాగా వసూళ్లు చేస్తారో అవి ఎక్కడ వసూళ్లు బాగా వస్తాయో ఆ పంచాయతీల్లో నియమించుకుంటూ వాళ్ళ దగ్గర వసూళ్లు చేస్తూ పంచాయతీ సెక్రటరీకి కలెక్టర్ గారు ఇచ్చిన ఒరిజినల్ పోస్టింగ్ సెక్రటరీలు ఉన్నా కూడా వాళ్ళని అక్కడ నుండి ఆ పంచాయతీల నుండి తప్పించి ఈయనకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళని అక్కడ నియమించడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 4 పంచాయతీలు ఇన్ఛార్జ్గా ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే 4 పంచాయతీలు ఇన్ఛార్జ్ ఇవ్వడానికి అక్కడ ఎవరు కూడా పంచాయతీ సెక్రటరీలు మిగతా వాళ్ళు లేరా? ఒకవేళ ఉన్నా కూడా మీకు వాళ్ళు అనుకూలంగా పనిచేయరని చెప్పి మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటున్నారా? దీనివల్ల 4-5 పంచాయతీలకు ఒక సెక్రటరీని ఇన్ఛార్జ్ ఇవ్వడం వల్ల ఆ సెక్రటరీ ఏదో ఒక పంచాయతీలో ఉంటారు. మిగతా పంచాయతీలో అంతా కూడా ఏదైనా సర్టిఫికేట్స్ కావాలన్నా ఏదైనా ప్రజలకు అత్యవసరమైనవి ఏవైనా కావాలన్నా కూడా వాళ్ళకి దొరికే పరిస్థితి ఈరోజు లేదు. అంటే మళ్ళా పంచాయతీ సెక్రటరీ వచ్చేంత వరకు వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ వాళ్ళు కాసుకొని ఉండాలి. అది కూడా ఆ పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేస్తే నేను ఈరోజు ఆ పంచాయతీలో లేను, ఇన్ఛార్జ్గా ఇంకో పంచాయతీలో ఉన్నానని చెప్పి కాలయాపన చేయడమే జరుగుతుందే కానీ ప్రజలకు మాత్రం అత్యవసరంగా కావాల్సిన సర్టిఫికేట్లు కానీ అత్యవసరంగా కావాల్సిన సేవలు ఏమన్నా అందించడం అంటే వాటి గురించి పట్టించుకునే నాదుడే లేకుండా పోయినారు. దీని గురించి ఎన్నోసార్లు డిపిఓ గారికి కలెక్టర్ గారికి అలాగే ఉన్నత స్థాయి అధికారులందరికీ మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆయనకున్న రాజకీయ పలుపడం వల్ల తెలియదు, లేకపోతే మాకెందుకు అనుకోనో తెలియదు కానీ అధికారులు ఎవరు కూడా ఆ ఎంపీడీఓ గారి పైన చర్యలు తీసుకోవడం లేదు. కావున ఆయన అధికార బలాన్ని ఉపయోగించుకొని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఏవైతే పంచాయతీ సెక్రటరీల బదిలీలు ఉన్నాయో పోస్టింగ్లు ఉన్నాయో వాటిల్లో కూడా అక్రమాలకు పాల్పడుతూ చేస్తున్న వ్యవహారాలన్నీ కూడా వాటి వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలే కాకుండా ప్రజలు ఇబ్బంది పడటమే కాకుండా
వాళ్ళకు అందించాల్సిన సేవలు కూడా రాకుండా అయిపోతున్నాయి. కాబట్టి వెంటనే ఏదైతే ఈ చర్యలకు పాల్పడుతున్న ఎంపీడీఓ గారిపై ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్.